యేసు ఎవరు? కొందరు మంచి బోధకుడు అంటారు, కొందరు ప్రవక్త అంటారు, ఇతరులు చారిత్రక వ్యక్తిగా భావిస్తారు. కానీ బైబిల్ ఏం చెబుతోంది? యోహాను 1:1 ప్రకారం యేసు దేవుని కుమారుడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యము దేవుడయుండెను. 14వ వచనం చెబుతోంది, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. అంటే యేసు కేవలం మనిషి కాదు, ఆయన దేవునిగా శరీరంలో వచ్చారు. యేసు రక్షకుడు. రోమా 3:23 చెబుతోంది, అందరూ పాపం చేశారు, పాపానికి జీతం మరణం. రోమా 6:23. కానీ దేవుడు ప్రేమతో మన పాపాల కోసం యేసును సిలువకు పంపారు. మన స్థానంలో యేసు శిక్ష పొందారు. ఆయన రక్తం మన పాపాలను కడుగుతుంది. యేసు తిరిగి లేచారు. యేసు సిలువపై మరణించి 3వ రోజున లేచారు. ఆయన మరణాన్ని జయించారు. అందుకే యోహాను 14:6లో యేసు అన్నారు, లైఫ్, నేనే మార్గం, సత్యం, జీవం. యేసు ఎవరు? ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన జీవం. కానీ ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో ఆయనకు చోటిచ్చారా? ఆయన్ని నమ్మారా?